వడ వద్దన్నందుకు చితకబాదులు. కొందరు గురుకులం ప్రిన్సిపల్ అమానుషం, కింద పడేసి కూరగాయల తొక్కలను తినిపించారన్న విద్యార్థులు. ఇది కొందుర్గు ఎక్కడ జరిగింది అంటే కొందుర్గు గురుకుల పాఠశాలలో ఆ పిల్లగాడు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆయన వడ వద్దన్నాడట. టిఫిన్లో మార్నింగ్ పెట్టినటువంటి వడ నాకు వద్దు అన్నందుకు గురుకుల ప్రిన్సిపల్ చితకబాదిండట, బాగా కొట్టిండట. దానికి సంబంధించినటువంటి వార్త సాక్షి పేపర్ రాసింది. కడుపు నొప్పిగా ఉందని వడ తింటే పడటం లేదని చెప్పినా వినకుండా తినాల్సిందే అంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి వీపుపై వాతలు తేలేలా కొట్టారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం రంగారెడ్డి జిల్లా కొదుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారంగా వడ వడ్డించారు. కడుపు నొప్పితో బాధపడుతున్న 9వ తరగతి విద్యార్థి సందీప్ వడ తినడానికి ఇష్టపడలేదు. దీంతో వడ వద్దంటావా అంటూ ప్రిన్సిపల్ మహమ్మద్ ఖుర్షీద్ విద్యార్థి వీపుపై వాతలు వచ్చేలా కర్రతో చితకబాదారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో డైనింగ్ హాల్లోకి వెళ్ళిన ప్రిన్సిపల్ అయితే ఈ కొందుర్గు రంగారెడ్డి జిల్లా కొందుర్గు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎవరు, ఆయన పేరేందంటే మహమ్మద్ ఖుర్షీద్. ఆ పిల్లోడు వచ్చి ఏ క్లాసు 9th క్లాస్ చదివినటువంటి సందీప్ వచ్చి నాకు ఈరోజు కడుపు నొప్పి వస్తుంది, నేను వడ తినంటే తినదాకా కొట్టిండట, వీపులో వాతలు పెట్టిండట. వడ పడతలేదు సార్ నాకు తినను అంటే కూడా. కొంతమందికి పడదు, ఒక్కొక్క టిఫిన్ ఒక పడదు కొంతమందికి, అయినా అది పట్టించుకోకుండా నువ్వు తింటావా తినవా అని కొట్టిండట. కొట్టడం వల్ల ఆ పిల్లోనికి వీపుల వాతలు అంతా కూడా ఇబ్బంది జరిగింది. ఇష్టం లేనప్పుడు ఇంకోటి చేసే ప్రయత్నం చేయాలి, వేరే టిఫిన్ పెట్టే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఊరుకోవాలి, బిస్కెట్ ప్యాకెట్ ఏదో కొనియాలి. కానీ తినకపోతే కొట్టడం ఏంది వాతలు వచ్చేదాకా? అంటే ఆ వడ బాగలేదా? ఆ వడ మరి నిజంగా ఆ ప్రిన్సిపల్ తిన్నాడా? ఆ ప్రిన్సిపల్ నోట్లో పెట్టి కుక్కాల్సింది, లేకపోతే ఆయన తినకపోతే ఆయనను కూడా కొట్టాల్సింది. అట్లా ఈయనన్నా ఈపులో కొట్టింది కానీ ఆయన మొత్తం బట్టలు ఇప్పి కొట్టాల్సింది. అప్పుడు తెలుస్తుంది ఆయనకు ప్రిన్సిపల్కు. పిల్లలంటే తమాషా, పిల్లలంటే చదువుకునేటోళ్ళ మీద ఎట్లా ఆ చిన్న పిల్లలు వాళ్ళకి చెప్పి అర్థం చేసుకునేటువంటి కెపాసిటీలో ఉన్నారు గురుకుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు. వాళ్ళు చదువుకుంటారు, ఫిలాసఫీ చదువుకుంటారు, సైకాలజీ చదువుకుంటారు. పిల్లల్ని ఎట్లా హోల్డ్ చేయాలి, ఎట్లా మౌల్డ్ చేయాలి, ఎట్లా వంచుకోవాలని చూడాలి తప్ప కొడితే మారుతారా? ఆ ప్రిన్సిపల్ని కొట్టాలి నిజంగా. అంటే పిల్లలను కంట్రోల్ చేయకుండా భౌతికంగా ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తున్నటువంటి ప్రిన్సిపల్ని సేమ్ గట్లాంటిది అంగిలాగి ఇప్పి బరిగె తెచ్చి కొట్టాలి. నువ్వు తిను, వడ ఏదైతుందో నువ్వు తిను అని కొట్టాలి, తినేదాకా కొట్టాలి. అప్పుడు మారుతాడు ఆ ప్రిన్సిపల్.